గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనం చూసినట్టయితే బానిస మనస్కులు సోమనాథ్ ప్రాధాన్యాన్ని విస్మరించారు అని ప్రధాని చేసిన వ్యాఖ్యలను మనం టాప్లో చూడొచ్చు. ఆ చరిత్రను తుడిచేయాలని చూశారు, ఆ శక్తులు ఇప్పటికీ ఉన్నాయి. స్వాభిమాన్ పర్వులో ప్రధాని మోదీ అంటూ చారిత్రక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్య క్రియాశీలకంగా ఉన్నాయి. అప్రమత్తంగా ఐక్యంగా ఉంటూ వాటిని ఓడించండి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పలుమార్లు ఈ ఆలయంపై దండెత్తినా ప్రతిసారి పునర్నిర్మాణం జరిగిందని చెప్పారు. మెడపై కత్తిపెట్టి ప్రజల హృదయాలను ఎప్పటికీ గెలుచుకోలేరు అని అన్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అంతే ప్రాధాన్యతతో రైట్ సైడ్ గనక చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం అంటున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహాజాతరను విజయవంతంగా నిర్వహించి వనదేవతలు సమ్మక్క సారలమ్మల వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఆయన మేడారాన్ని సందర్శించి ఇప్పుడు జరగబోయేటువంటి వైభవం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉంటుంది అని చెప్పేసి సమ్మక్క సారలమ్మ జాతరను ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనేది ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది అనేది ఈ వార్త. నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణిచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తిరోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరింది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలు ఉన్నాయి. ఇక ఆందోళనలతో అటు ఇస్లామిక్ దేశం ఇరాన్ నెత్తురోడుతున్న క్రమంలో 10,000 మందికి పైగా అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే అటు ఇరాన్లో నెలకొంది. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. మరోవైపు అటు టెల్ అవీవ్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. అదే రోజు సదర్ మాట్ బ్యారేజ్ ప్రారంభం, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యత అంటూ ఈ సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పర్యటన ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సూచనలొద్దు, రిట్ పిటిషన్నే అనుమతించండి అంటూ అక్కడ పైన టాప్లో పేరు పక్కనే చూడొచ్చు మీరు. ఈ పోలవరం నల్లమల సాగర్పై వాదనలకు తెలంగాణ సిద్ధం. నేడు సిజేఐ ధర్మాసనం ముందుకు రిట్ పిటిషన్. గత విచారణ సందర్భంగా 3 సూచనలు చేసిన విషయం తెలిసిందే. 3 సూచనలు ప్రభుత్వానికి చేసింది కోర్టు. వాటిపై తెలంగాణ విముఖత వ్యక్తం చేసింది. పిటిషన్పై వాదనలకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. విచారణకు హాజరు కానున్న మంత్రి ఉత్తమ్ కోర్టు నిర్ణయం వేరేగా ఉంటే ఏం చేయాలన్న దానిపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే అంటూ పాలక మండళ్లు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తులు ప్రారంభించింది అనేది ఈ వార్త. ఇక విభజన శక్తులను తరిమేద్దామంటున్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ వారసత్వాన్ని తక్కువ చేసే యత్నం జరుగుతోంది. ధనం కోసమే దురాక్రమణాన్ని బోధించారు అని విద్వేష దాడులున్న సంగతి దాచిపెట్టారు. పునర్నిర్మాణంలో పటేల్ను అడ్డుకునే యత్నం. ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వస్తానంటే అభ్యంతరాలు. సోమనాథ్ శౌర్య యాత్రలో మోదీ ధ్వజం. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు అంటూ పైన టాప్లోనే ఈ వార్తను మీరు చూడొచ్చు.
1.75 లక్షల నుంచి 2.5 లక్షల దాకా వసూలు. కొత్త మద్య షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూళ్లు 60 కోట్ల పైనే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్లోని పెద్ద బాస్ల వరకు మామూళ్ల పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా తీస్తోంది అనేది ఈ వార్త. కారుల చీమల బారుల అంటూ జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ అంటూ వార్తను మీరు చూడొచ్చు. హైదరాబాద్ విజయవాడ హైవేలో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన వాహనాలు 60,000 పైమాటే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. సో సంక్రాంతి సెలవులు రావడంతో శని ఆదివారాల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అవి కార్ల చీమల అనే విధంగా ఉంది అంటూ ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ఇక్కడ ముద్రించి ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణకు వెళ్దాం. ఇక్కడ ఫ్యూచర్ ముసుగు అంటూ రేవంత్ సర్కార్ సేకరిస్తున్న అసైన్డ్ భూముల వివరాలు ఇవి అంటూ మండలము, గ్రామం, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాల భూమి అనేది ఇక్కడ ప్రస్తావిస్తూ అసైన్డ్ పై పిడుగు అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ. పరిసర గ్రామాల్లోని బడుగు బలహీన భూములే టార్గెట్. 6 నెలల్లోనే 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ. గ్రామాలు, రైతులు తిరగబడుతున్నా తీరని సర్కార్ భూదాహం. మరికొన్ని గ్రామాల్లోనూ భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోనే 4th సిటీ. అటు కోర్టులను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక భూహారతి 100 కోట్లు అంటూ తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక. కొడకండ్ల నుంచే కుంభకోణానికి స్కెచ్. మీ సేవా నిర్వాహకుడి ఐటీ పాస్వర్డ్తోనే దర్జాగా భూభారతి స్లాట్ బుకింగ్లు. పోర్టల్లో లొసుగులే ఆసరాగా దందా. సాఫ్ట్వేర్ నిపుణుడి సాయంతో ఒప్పందం. జనగామ, యాదాద్రి జిల్లాల్లో పలు ఆన్లైన్ సెంటర్ల కేంద్రంగా ఈ దందా నడుస్తోందా అన్నటువంటి అనుమానంతో వరంగల్ పోలీసుల అదుపులో పలువురున్నారు. అండ్ సొమ్ము రికవరీకి కొనుగోలుదారులపై ఒత్తిడి జరుగుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బీజేపీ బలం గాలివాటం అంటూ కేసీఆర్ అంటే వెలుగులు, కాంగ్రెస్ అంటే చీకట్లు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రానికి మంచి రోజులు. మున్సిపల్స్లో గులాబీ జెండా ఎగరాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఏపీ వార్తా విశేషాలు కనుక మనం చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలను చూద్దాం. ఇక్కడ ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తోందా అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆందోళనలతో నెత్తురోడుతున్న టెహ్రాన్ సహా పలు నగరాలు. 538 చేరిన మృతుల సంఖ్య. 10,000 మందికి పైగా అరెస్టులు. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది ఇరాన్లో. అమెరికాకు టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అంతే ప్రాధాన్యతతో రైట్ సైడ్ కనుక చూసినట్టయితే గోదావరి తీరానికి సంక్రాంతి అంటూ మొదలైన పండుగ సంబరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు. 3 రోజుల పాటు వివిధ పోటీల నిర్వహణ. ఇక నిరుద్యోగులకు సైబర్ ఉచ్చు అంటూ విదేశాల్లో ఉద్యోగాలంటూ భారతీయులకు ఆశలు చూపిస్తున్నారు. లక్షల్లో వేతనాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. తీసుకెళ్లి సైబర్ నేరాల్లోకి దింపుతున్న చైనా సిండికేట్. డిజిటల్ అరెస్ట్ అంటూ వారితోనే జనాలకు ఫోన్లు. ఇక విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అటవీశాఖ. తీరమంతటా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఈ తిరకాసేమిటి తిరుమలేశ అంటూ నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు. ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకు ఎసరు అంటూ ఎస్పీ ఐటీఎస్ఏ కూల్చివేతకు నిర్ణయం. అక్కడ భక్తులకు టౌన్షిప్ కడతారా? టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం. అలిపిరి చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదన. అందుబాటులో ఇతర స్థలాలు ఉన్నాయి. అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్ నిర్ణయం. ముందస్తు చర్చ లేకుండానే తీర్మానం. దీని వెనుక కారణాలపై ఎన్నో సందేహాలున్నాయి. ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ అంటూ వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక న్యాయం మనవైపే అంటూ అనుమతులొచ్చాకే నల్లమల సాగర్ పనులు. నిమ్మల కడలి పాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి? 3000 టీఎంసీల్లో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన. వాటిని కరువు సీమకు తరలించాలన్నదే లక్ష్యం.
సుప్రీంకోర్టుకు ఇదే విన్నవించాం. సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన. తెలంగాణ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు అంటూ జీవో రాకముందే మద్యం ధరల పెంపు. జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దందా. కూటమి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక మామూళ్లు. జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్ చేష్టడికి చూస్తున్న ఎక్సైజ్ శాఖ అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. ఇక కూలీలకు డబ్బులు లేవు, పనులకు కోత, కూలిన ఉపాధి. దాదాపు 6 నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టిన బాబు సర్కార్. పండుగ నాడు నిరుపేదలు పస్తులు. కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి డబ్బులు 454 కోట్లు. ఆగస్టు 10 తర్వాత నుంచి డబ్బులు అందక నిరుపేదల అగచాట్లు. మరోవైపు రాష్ట్రంలో బాగా తగ్గిపోయిన ఉపాధి కల్పన. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.